శివాజీ మహారాజ్ సత్రం దగ్గరికి వెళ్తున్నాం చూడ్డానికి. నిజంగా మన మనిషిలాగా ఉన్నాయి కదా. వీడియోలు తీసుకొచ్చా లేదా? వీడియోలు తీసుకొచ్చా లేదా? స్వాగతం ఎంత రియలిస్టిక్గా అంటే నిజంగానే ఇక్కడ నిజంగానే ఉన్నారేమో అని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. నిజంగా చాలా మంచిగా ఉంది. ఖచ్చితంగా మీరు రావాలి. వందనా స్కూల్ ఓకే. డిస్క్రిప్షన్లో చదువుకోవాలి, చదువుకుంటే అర్థమవుతుంది మనకు. ది గ్రేట్ శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ గురించి లేదమ్మా, దీని కూడా చెప్పినాను.
ఏం చెప్పాలి? కొన్ని వర్డ్స్ తపస్సు కోసం ఇక్కడికి వచ్చిండు శివాజీ. తపస్సు చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ శివాజీ కూడా ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీడికి వచ్చి దర్శనం ఒక చేసుకొని గోపురం కూడా కట్టించిండు శివాజీ. అంటే ఇక్కడ ఉన్న 4 గోపురాలలో ఒక గోపురం కూడా కట్టించిండు. అంటే అప్పటి శ్రీకృష్ణదేవరాయల పరంగా అప్పటి కాలంలోనే వచ్చి కట్టించింది. కట్టించిండు. ఇక్కడ ధ్యానం చేసిన అమ్మవారు ఇక్కడనే యుద్ధానికి వెళ్ళేప్పుడు ప్రసాదం దర్శనం చేసుకొని వెళ్తుండే. ఇక్కడనే దర్శనం ఇచ్చింది అమ్మవారు. ఇన్నే దర్శనం ఇచ్చి స్వామి కట్గానే ప్రసాదించింది ఈయన బాగుంది. ఇక్కడనే ఈ భవని మాత్రం ఈ భవాని మాతనే కట్గానే ప్రసాదించింది. అందుకే ఆ అవతల photo ధ్యాన మందిరం కూడా ఉంది అవతల సైడ్. శివాజీ మహారాజ్. సో ఈ ఆస్థానంలో ఉన్న కవులందరికీ ఒకరికొకరికి ఒక్కొక్క ప్రత్యేకత, ప్రత్యేకత ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూట్యూబ్లో Special. చేయలేదు. సో ఇది చరిత్ర ఆఫ్ ఛత్రపతి శివాజీ అంటే శివాజీ. ఒక మహాయోధుడు, ఒక హిందూ వాహిని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఈయననే. తెచ్చిన వ్యక్తి ఈయననే. ఈయననే. ఒక ఆదిశంకరాచార్యుల తర్వాతనే వచ్చింది కదా. ఆదిశంకరాచార్యుల తర్వాత ఈయననే. అవతల మొత్తం ఉంది, మ్యాపే ఉంది, ఎక్కడెక్కడ స్థాపించిండు ఈయన, ఎక్కడెక్కడ. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడనే ధ్యానం చేసిందంట. మనం ఇప్పుడు చూద్దాం ఎట్లుంది లోపల. ఇక్కడనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ధ్యానం చేసుకున్నట్టున్నాడు. తపస్సు. ప్రతాప్గఢ్ కోట. సమాజంలో అగ్రగామి ప్రతాప్గఢ్. శివరేణి. ప్రతాప్గఢ్ అవతల ఫస్ట్ చూపించిన ప్రతాప్గఢ్ కోట. అది ప్రతాప్గఢ్ కోటనంట. ఇది శివనేరి కోట. శివనేరి కోట. ఇది ఇక్కడ మొత్తం 4 కోటలు స్థాపించిందా మన ఛత్రపతి శివాజీ. అదే అంటున్నారు. రాయ్గఢ్ కోట. రాజ్గఢ్ కోట. ఇది మన ఛత్రపతి శివాజీ యొక్క ధ్యానం చేస్తున్న స్టాచ్యూ మరియు నిర్మించిన కోటలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ఉండే ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లుండే మనది. స్టార్టింగ్లో ఆ విధంగా ఉండే. మన ఛత్రపతి శివరాజు యొక్క ఆధ్వర్యంలో. అప్పుడు అట్లుండే ఆధ్వర్యంలో అని కాదు, అప్పటి మన. ఇప్పుడు ఈ విధంగా రోజు రోజుకి అయోధ్య ఇట్లా తయారైంది. అయోధ్య యూపీ గిట అమర్నాథ్, వారణాసి, తిరుమల, తిరుపతి, మహాబలేశ్వరం. I hope I have given the right information about the Chhatrapati Shivaji Maharaj.